గార్డెన్‌లో ఫ్లవర్స్ లేవుగా. ఇది చాలా బావుంది. ఈ దగ్గరలో ఎక్కడైనా ఇల్లు కట్టుకొని రోజు పార్క్‌లో ఉండి 500 కట్టినందుకు ఆ తొండం ఎత్తుకెళ్ళిపోతాం గైస్. నిజంగా ఎత్తుకెళ్ళిపోతాం. 2 జేబులున్నాయి మా దగ్గర. ఎడుతో తర్వాత. ఈ బర్డ్స్ కూడా అనుకుంటున్నాయి పని పాట లేదా మీకు ఆదివారం అయితే మమ్మల్ని చూడడానికి వచ్చేసారు అన్నట్టు చూస్తున్నాయి ఒకటిని. పట్టించుకోవట్లేదు అసల. డూ నాట్ టచ్ బర్డ్స్ అంట గైస్. బర్డ్సే లేవు. ఒకవేళ బర్డ్స్ ఉన్నా అవి మమ్మల్ని ముట్టుకోనివ్వట్లేదు. మేము ముట్టుకోవడం గాదు. ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటే ఈ నందివర్ధనమే గైస్. మళ్ళీ మా మావయ్యకి చెప్తాను చెక్కేత్తడు. ఇంత బిల్డప్ ఇచ్చి తీసుకొచ్చినందుకు ఒక బటర్‌ఫ్లై అన్నా నా మీద వాలాల్సిందే. ఇవి చూడడానికొచ్చాం గైస్. ఇవన్నీ ఉంటాయంట. కాకపోతే ఎక్కడ ఉంటాయో తెలీదు. బయట చూడలేక ఇంక ఇందులో చూసి ఎళ్ళిపోతా. రియలైజేషన్ చెప్పు. రియలైజేషన్ చెప్పు 500 కట్టావు కదా! చందనం రంగు మందార పూలు గైస్. మా అమ్మమ్మకి చాలా ఇష్టం. వీడియో తీసి వాట్సాప్‌లో పెడదాం. కాసేపు పార్కొచ్చామని చెప్పి బిల్డప్ కొడదాం. ఇది నా ఫేవరెట్ పింక్ మందార పువ్వు గైస్. అందదు కోసుకుందాం అంటే. ఇవి చెరుకులైనా బావున్ను. ఓ 2 చెరుకులు జేబులో యేసుకొని వెళ్ళిపోదాం అంటే చెరుకులు కూడా కాదు వేప చెట్టు గైస్. ఉగాదికి వేప పువ్వు కోసుకుందాం. 37 కిలోమీటర్స్ వచ్చేసి ఇక్కడ నుంచి వేప పువ్వు కోసుకొని వెళ్ళిపోయి ఉగాది చేసుకోవాలన్నమాట.